The word that you have received has the capacity to silence every attack that comes across your way. నీ మార్గములో ఎదురయ్యే ప్రతి దాడిని సంపూర్ణముగా నిర్వీర్యము చేయగలిగిన సామర్థ్యము నీవు పొందిన వాక్కులో ఉంది. The word that you received carries the ability to silence the enemy. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు వారితో చెప్తున్న పాఠం ఏంటంటే, హే డిసైపుల్స్ లిసన్ టు మీ. నేను బయలుదేరి అవతలకు వెళ్దామని నేను మీతో చెప్పిన మాట ఈ రోజున మీరు చూస్తున్న ఈ అలల కంటే తుఫాను కంటే గొప్పది. అంటే ఏమంటున్నాడంటే, నేను పలికిన మాటను బట్టి మీరు అవతలకు వెళతారే తప్ప మధ్యలో లేచే అలల చేత మీరు మధ్యలో ఆగిపోయే ప్రసక్తే లేదు అంటున్నాడు. కమ్ ఆన్, హల్లెలూయా. సో దేవుడు నీకు జవాబు ఇచ్చినప్పుడు, దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడు, ఆ డోర్ ఓపెన్ చేసినప్పుడు దేవునికి తెలుసు అక్కడ ఒక బాస్ ఉంటాడని. ఆ బాస్కు నువ్వు నచ్చవని, కలీగ్స్ ఉంటారని, ఆ కలీగ్స్కి నీకు నచ్చవని, నువ్వు నచ్చవని దేవునికి తెలుసు. నువ్వు హ్యాండిల్ చేయలేనంత ఉన్నతమైన ప్రెషర్, వర్క్ ప్రెషర్ నీ మీదకి వస్తుంది దేవునికి తెలుసు. కానీ వినాలి, ఏ ప్రార్థనతోనైతే ఆ ద్వారము తెరవబడిందో ఆ ప్రార్థన ఆ కొలీగ్ కంటే బలమైనదని మీరు గ్రహించాలి. ఆ ప్రార్థన ఆ బాస్ కంటే బలమైనదని గ్రహించాలి. కమ్ ఆన్, హల్లెలూయా. ఏ వాగ్దానంతోనైతే దేవుడు ఆ ద్వారమును నీకు తెరిచాడో ఆ వాగ్దానము లేక ఆ వాక్కు నీకు ఎదురవుతున్న ప్రతి ప్రతికూల పరిస్థితులు, ఆ ప్రెషర్స్ అన్నిటికంటే కూడా బలమైనవి. కమ్ ఆన్, హల్లెలూయా. సో కనుక ఇప్పుడు బాస్తో నీకు ఇబ్బంది అయితే, కలీగ్స్తో నీకు ఇబ్బంది అయితే, వర్క్ ప్రెషర్ ఎక్కువైతే, యూ నీడ్ టు గెట్ బ్యాక్ టు ద వర్డ్ that opened the door for you. నీకు ద్వారము తెరిచిన వాక్కు ఎద్దుకు నువ్వు తిరిగి వచ్చేయాలి.